హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లహరిని ఆనంద అడుగుతూ ఉంటుంది, చెప్పమ్మ లహరి, నీకు ఎటువంటి బాధ వచ్చిందో, నీకు ఆ డబ్బులతో ఎటువంటి అవసరం వచ్చిందో నాకు చెప్పు. నేనేమి అనను, నీ కష్టం ఏంటో నేను తీరుస్తాను, చెప్పమ్మా అంటూ ఓదారుస్తూ అడుగుతూ ఉంటుంది చాలా ప్రేమగా. ఒక్కసారిగా లహరి నిజం చెప్పేద్దామా అమ్మకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెనకాతల నుంచి అనన్య ఇదంతా వింటూ ఉంటుంది. అబ్బా, మీ తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకటైపోయి చేసేస్తే అప్పుడు నా ప్లాన్ ఏమవ్వాలి, నా కక్ష ఏమవ్వాలి, పగ ఎలా చల్లారుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆలోచిస్తూ ఉంటుంది లహరి. అమ్మతో నిజం చెప్పేద్దామా, చెప్పేస్తే నాకు హెల్ప్ చేస్తుంది కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద పదే పదే అడుగుతూ ఉంటుంది, చెప్పమ్మా లహరి చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఇటు పక్కన దర్శన్ శరణ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక నువ్వు మా అమ్మతో ఫోన్ మాట్లాడటం అయిపోయింది కదా, ఇక నువ్వు బయటికి దయచేయి అని చెబుతూ ఉంటాడు. ఏమండి ప్లీజ్ అండి, ఇలా చేయటం చాలా తప్పండి, నేను మీతోనే ఉంటాను, మీ దగ్గరే ఉంటానండి, ప్లీజ్ అండి అని చెప్పి బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక సమీర కూడా, నువ్వు మా జీవితంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు మర్యాదగా బయటికి పోతావా, లేకపోతే నేనే నిన్ను గెంటేనా అని చెప్పి అనటంతో శరణ్య బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి నా మాట వినండి, ఇలా చేయడం చాలా తప్పండి, నాకు మీరంటే చాలా ఇష్టమండి, ప్లీజ్ అండి, నేను మీ దగ్గరే మీ జీవితంలోనే ఉంటాను, మీ జీవితంలో నుంచి నేను ఎటు పోనండి, ప్లీజ్ అని బ్రతిమలాడుతూనే ఉంటుంది. కానీ దర్శన్ వినిపించుకోడు. ఇక శరణ్య మీద కోపంతో అలా మెడపట్టి చేయి పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళిపోతాడు. గది బయట అలా శరణ్యని తోసేసి తలుపు వేసేస్తాడు. ఇక శరణ్య బాధపడుతూ, ఏమండి ప్లీజ్ అండి డోర్ తీయండి అని చెప్పి అరుస్తూ ఏడుస్తూనే ఉంటుంది. ఇక శరణ్య బాధపడుతూనే ఉన్నా సరే పట్టించుకోకుండా ఇటు దర్శన్ సమీర ఇద్దరూ కూడా ఇక ఫస్ట్ నైట్కి సిద్ధపడిపోతారు. ఇద్దరూ కూడా అలా మంచం మీద కూర్చొని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. సమీర అయితే చాలా సిగ్గుపడిపోతూ ఇక దర్శన్కి సొంతం అయిపోవటానికి నిర్ణయించుకుంటుంది. ఇక దర్శన్ కూడా శరణ్యని తన జీవితంలో నుంచి పంపించేసి సమీరతో అలా ఒక్కటైపోవటానికి సిద్ధపడిపోతాడు. సమీర శరణ్య ఇద్దరు అలా పూల పాన్పుపై కూర్చొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రేమగా అలా ముద్దు పెట్టుకోవటానికి రెడీ అయిపోతూ ఉంటారు. ఇక్కడ శరణ్య ప్లీజ్ అండి ప్లీజ్ డోర్ తీయండి అని అరుస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళు అస్సలు పట్టించుకోరు. ఇక శరణ్యకి ఏం చేయాలో అర్థం కాక అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళిపోయి అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకండి ఇలా చేస్తున్నారు, ఇది చేయటం చాలా తప్పు కదా, మీరు నన్ను ఇలా గెంటేస్తున్నారు, ఇక మీ జీవితంలో నేను లేనని నాకు అర్థమైపోయింది, ఇక కాసేపు ఆగితే మీరిద్దరూ ఒక్కటైపోతారు. ఏమండి మీరు ఇక సమీరతోనే జీవితం గడుపుదామని నిర్ణయించేసుకున్నారు కదా, ఇక నేను మీ జీవితంలో ఉన్న అనవసరం, ఇక నేను మీ జీవితంలో ఉండకూడదు, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో నేను ఉండకూడదు, ఇక మీరు సిద్ధపడిపోయారు, తనని విడిచిపెట్టారని నాకు అర్థమైపోయింది, మీ మధ్యలో ఇంక నేనెందుకో నేను కూడా ఉండను అంటూ ఆవేశంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ దర్శన్ సమీరాకి అలా ముద్దు పెడుతూ ఉండగా ఒక్కసారిగా వెనక్కి వచ్చేస్తాడు. ఇక సమీరకి ముద్దు పెట్టకుండా ఏమైంది దర్శన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో ఏదో అయినట్టుగా అనిపిస్తోంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ శరణ్యకి ఏమవుతుంది ఏమని నిర్ణయించుకుంది తన జీవితం గురించి. దర్శన్ వెనక్కి వెళ్ళి మళ్ళీ శరణ్యని తీసుకువస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.